ఇప్పుడు కేసు పూర్తిగా మనం చెప్పలేం కదండి. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావాలి, కాజ్ ఆఫ్ డెత్ ఎగ్జాక్ట్గా చెప్పాలి. ఇది ఇన్వెస్టిగేషన్లో ఎప్పటికప్పుడు మీకు ఫైండింగ్స్ ట్రాన్స్పరెంట్గా ఉండడానికి మేము చెప్తున్నాం, ప్రోగ్రెస్ చెప్తాం. ఎందుకంటే ఎటువంటి అనుమానాలు రాకూడదు, ప్రజలందరికీ తెలియజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ విధంగా మాకు చెప్పారు, అందుకని మేము చేస్తున్నాము. ఇంకేదైనా మేము కంక్లూడ్ చేయలేదు. మీరు ఇంకా మీ దగ్గర ఎవిడెన్స్ ఉండొచ్చు, కొంతమంది దగ్గర అనుమానాలు ఉండొచ్చు, అవి కూడా మేము పరిగణలోకి తీసుకొని పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన తర్వాతనే మేము ఫైండింగ్ ఇస్తాం. 6 days అవుతుంది సార్. మొత్తం ఏపీ తెలంగాణలో కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అంటే ఎలా జరిగింది అనేది కూడా యానిమేషన్ చేసి పెడుతున్నారు. సో టెక్నాలజీ మారింది, టెక్నాలజీ మారినా ఎన్ని రోజులు పడుతుందంటారు? అంటే టెక్నాలజీ అంటే ఇప్పుడు ఒకటి పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ వచ్చేసరికి మనం ఎలా కంక్లూడ్ చేస్తాం, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి, ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల మనము పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతనే మనం చెప్పగలం. స్పాట్లో కర్రలు, రక్త మార్కర్తో ఉన్న కర్రలు ఉన్నాయంటే కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అక్కడ స్పాట్లో కూడా ఆ కర్రలు కూడా మనం కూడా ఫైండ్ అవుట్ చేసాం, అంటే చూసాం మేము కూడా. అంటే రక్తం ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఉంది, అది ఎలా వచ్చింది అంటే ఇప్పుడు పోస్ట్ మార్టంలో మనకి ఇంజురీస్ ఎలా అయిందని కూడా డాక్టర్స్ ఇస్తారు. అది కర్రలతో కొట్టారా, లేకపోతే ఇంకో విధంగా అయిందా, ఇంకో విధంగా అయింది, దాన్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేస్తాం. డౌట్ వస్తుంది, అంటే పోస్టులో బైక్ డ్రైవ్ చేసి అతను ఎక్కడ హెల్మెట్ తీయలేదు ప్రవీణ, అసలు డ్రైవ్ చేసిన ప్రవీణ గారు కాదా, తర్వాత తీసుకొచ్చి పక్క నుంచి డెడ్ బాడీ పాడేశారు అనేది రీసెంట్ పోస్టులు పెడుతున్నారు. సో ఎక్కడ ఫేస్ రివీల్ అవ్వాలి, సో బాడీ కూడా లో అవుతుంది, సన్నగా ఉంటారు అనేది ఒక పాయింట్. అంటే ఇప్పుడు ఒకటి ఇమాజినేషన్ కి దెర్ ఇస్ నో ఎండ్, వీ మస్ట్ గో బై ఫ్యాక్ట్స్. పోలీస్ ఆఫీసర్ గా ఓకే, ఇప్పుడు ఫోరెన్సిక్ లో మనకి ఇంకా జూమ్ చేద్దాము, ఆ పిక్చర్ ని చూసి ఇంకా క్లారిటీగా ట్రై చేస్తాం. ఫోన్ అక్కడ పడి ఎవరు పెట్టుకెళ్తారు? ఓకే ఓకే, అనుమానాలన్నీ మీరు చెప్పండి, మేము నివృత్తి చేస్తాం. ఈ పాయింట్ ఇన్వెస్టిగేషన్లో, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము తీసుకెళ్తాం. లేదు లేదు లేదు, మీరు చూడండి వెళ్ళి, అక్కడ రెయిన్ వాటర్ పోవడానికి పాత రోజుల్లో రాయిలతో కట్టిన రెయిన్ డ్రైన్ ఉంది, మీరు చూసారు లేదు, రాళ్ళు పాత ఓల్డ్ స్టోన్స్తో ఆ వాల్ ఉంటుంది ఒక పక్క. అది అది ఇంతవరకు మాకు ఎక్కడ అది కూడా అడుగుతాం, అది కూడా ఇప్పుడు టోల్ ప్లాజా అది ఉంది కదా, సో దట్ విల్ బి ఎంఏ ఇన్స్పెక్టర్ కి ఇచ్చి వి విల్ ఆస్క్ హౌ మచ్ స్పీడ్ ఈజ్ మెయింటైన్. ఫోటోగ్రాఫ్స్ ఉంది మన సీన్ లో ఉంది కదా, ఉంది కదండి ఫోటోగ్రాఫ్స్ ఉంది సార్, చూపిస్తాను.